నా దృష్టికి ఒక చాలా ఇంట్రెస్టింగ్ పోస్ట్ వచ్చింది. అయితే ఇది ఇంట్రెస్టింగ్ అనకుండా ఇది కొంచెం డేంజరస్ ట్రెండ్ ఉన్న పోస్ట్ అని అనాలి. పహల్గామ్ అటాక్ వాస్ క్యారీడ్ అవుట్ టు టెస్ట్ హౌ హిందూస్ వుడ్ రియాక్ట్ ఇఫ్ దే ఆర్ అటాక్డ్ డైరెక్ట్లీ బై ఆస్కింగ్ అబౌట్ దేర్ రిలీజన్. మీరు చూస్తే ప్రేక్షకులు, ఇంతవరకు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఏ తీవ్రవాద దాడి జరిగినా అది ఇస్లాంకి రిలేటెడ్. ఇస్లాం అంటే ఈ ముస్లిమ్స్ చేస్తున్నది, ఆల్మోస్ట్ 100% ఇస్లామిస్టులు చేస్తున్నది. ఎవరైనా అరాకొరా మిగిలి ఉంటే అది కమ్యూనిస్టులు చేస్తారు. సో ఈ రెండు బ్యాచ్లే చేస్తాయి. క్రిస్టియన్లు కూడా ఒకప్పుడు ఇలాంటి అటాకులు చేసి ఎన్నో దౌర్జన్యాలు చేశారు. ఇప్పుడు కొంచెం రిఫార్మ్ అయ్యారు, కానీ ఇప్పటికీ కొంచెం ఉంది. సో చేస్తే ముగ్గురే చేయాలి. సో పెహల్గామ్ అటాక్ ఏంటంటే ఇట్స్ ఎ టెస్ట్ అని చెప్తున్నారు. అంటే బాంబు పెట్టి వెళ్ళిపోయి ఎవడు చచ్చిపోతే చచ్చిపోయాడు, అందులో ఎవరైనా ముస్లిం చచ్చిపోతే కొలాటరల్ డ్యామేజ్. కానీ ఇప్పుడు ఎంతకు బరి తెగించారంటే మతం అడిగి చంపడం అన్నమాట. ఇది ఈ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే ఇది టెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అని. దే ఆల్సో సా దట్ మెనీ పొలిటికల్ పార్టీస్ డిడ్ నాట్ వ్యూ యాజ్ ఎ ముస్లిం హిందూ యాంగిల్. మనం చూస్తే చాలామంది పొలిటికల్ పార్టీస్ అసలు ముస్లింలకు సంబంధం కాదు, పాకిస్తాన్ కూడా సంబంధం లేదని వాదించారు. ఇది డేంజరస్ ట్రెండ్. సో అంతేకాదు, కొందరు సెక్యులర్ వేషం వేసుకున్న ముస్లిమ్స్ కానీ కమ్యూనిస్టులు కానీ ఇలాంటి నాటకాలే ఆడారు. ముస్లింలు మతం అడిగి చంపితే అది ఇస్లాంకి ఎందుకు చెందదండి? ఇస్లాంకి సంబంధించిందేగా. సో సచ్ అటాక్స్ విల్ ఇంక్రీజ్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే ముంబైలో ఒకటి ఇలాంటి అటాకే జరిగింది. వీడి పేరు జైద్ జుబేర్ అంట. వీడేం చేశాడంటే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లోకి వెళ్ళి అటాక్ చేశాడు, మతం అడిగి అటాక్ చేశారు. సో ఇద్దరు ఎవరైతే సెక్యూరిటీ గార్డులు ఉన్నారో, రాజ్ కుమార్ మిశ్రా అండ్ సబోతో సేన్ అని, వీళ్ళ మీద దాడి చేశారు. దీంట్లో ఒకరు సీరియస్గా ఉన్నారు, క్రిటికల్గా ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. ఇంకొద్దరికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో రాబోయే కాలంలో ఇవి పెరుగుతాయా? మరి దీనికి విరుగుడుగా హిందువులు ఏం చేస్తారు? అసలు ఏ ముస్లింని కూడా ఉద్యోగంలో పెట్టుకోవద్దు, అసలు దగ్గర రానియొద్దు. అంటే సోషల్ బైకాట్ చేస్తేనే ఇలాంటివి ఆగుతాయి. దీనికి ఒక సొల్యూషను. దీని గురించి మీరేమంటారో మీరు చెప్పండి ప్రేక్షకులు.